గురుగారు మీ పేరు? గౌరీ శంకర్రావు. ఏం చేస్తుంటారు సార్? ప్రస్తుతానికి రెస్ట్. సార్ ఇప్పుడు తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందనేసి పెద్ద చర్చ జరుగుతుంది. ఒక భక్తుడిగా మీరు ఏమనుకుంటారు, ఒక హిందువుగా? చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చి, దీనికి యాంటీగానేమైనా వాళ్ళు సజ్జలు కానివ్వండి, లేకపోతే ఇంకొక ఆయన అంబటి ఆయన కానివ్వండి, వీళ్ళందరూ రకరకాలుగా ఇచ్చుకునే కంటే వీలైనంత త్వరగా ఎక్కడికి పంపించి ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబొరేటరీస్లో రిపోర్టులతో సహా అది ప్రజల ముందు పెడితే వాళ్ళు వీళ్ళు పోట్లాడుకునే ప్రసక్తి ఉండదు అని చెప్పని నా అభిప్రాయం. అది అంటే ఎన్నో ఏళ్ళ బట్టి ఉంది కదా, మీరు ఏమనుకున్నారు? అసలు కల్తీ జరిగే అవకాశం ఉందనుకున్నారా లేదనుకున్నారా? జరిగిన గవర్నమెంట్లో కల్తీ జరగడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మేతకు అలవాటు పడిన వాళ్ళు ఏ పనేం చేస్తారు, అందులో వాళ్ళది అదరు. కాబట్టి దీని మీద ఏదో రకంగా బురద చల్లాలి, అది లెక్క అక్కడిది. అంటే ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అనిపిస్తుంది? అన్నిటికంటే రోడ్ల మీద కొంచెం దృష్టి పెట్టాలండి. వీళ్ళు అక్కడ రోడ్ల మీద దృష్టి పెడతలేదు. వాటికి కూడా చిన్న ఉదాహరణ తీసుకుంటే విజయవాడ టు గుడివాడ రూటు ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు చాలా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒకేసారి అన్నీ చేయమని మనం అనం, కానీ కొంత దృష్టి ఏంటంటే రోడ్ల మీద పెట్టాలి. పెడితేనే జనాలు కూడా కొంచెం, జనాలు ఏంటండి వాళ్ళ వాహనాలు వేలు. విజయవాడ పాలపేట దగ్గర ఫ్లైఓవర్ ఉంది, అక్కడ గొంట్లు పడిపోయి ఐరన్ బయటకు వచ్చింది ఆ ఫ్లైఓవర్ మీద, చెన్నబోలు వెంకటరావు ఫ్లైఓవర్ మీద. ఇప్పటికి కూడా కనీసం అది లేకపోతే ఇంకా బెజ్జాలు పడిపోతాయి. అక్కడికి ఐరన్ బయటకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? సగం పైన వెళ్ళిపోయింది బెజ్జం అక్కడిది. కాబట్టి చిన్నవి అయినా పెద్దవి కాదు, ముందర దాంట్లో ఏం చేయాలి, ఆ గుంటల్లో కనీసం సన్న కంకరైనా పోసుకుంటే ఆ గుంటలు పెద్ద అవ్వకుండా ఉంటాయి అక్కడికి. వేరే ఎంతకంటే ఇంకేం లేదు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే డిఎస్సీ పైన సంతకం పెట్టడం కావచ్చు, పెన్షన్ వెంటనే పెంచి ఆయన ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ సకాలంలో చేయడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అన్నిటికంటే ఒకటండి, ఒకేసారి చేయాలన్నా ఎవ్వడూ చేయలేడు. ఒకటొకటి చేసుకోవాలి. మనం కూడా వాళ్ళని ప్రెస్టేట్ చేయడం కాదు. అన్నిటికంటే ఇంకొక విషయం నేను చాలాసార్లు నుంచి ట్రై చేస్తున్నాను. నేను మనకి 1,00,000 సంవత్సరాలకు కూడా భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నాం మనం. అక్కడికి మనం ముందు తరాల వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటండి, మంచి నీరు, మంచి గాలి అవి ఇవ్వాలి అక్కడిది. అంతేగాని లక్షల కోట్లు సంపాదించి ఉపయోగం ఏంటి అక్కడిది? క్యారీ బ్యాగుల ముందు నిషేధించాలి అక్కడిది. ఎక్కడ తయారీ చోట, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర ఆనబట్టుకునే ఉపయోగం లేదు. ఎక్కడైతే తయారీ ఉందో అక్కడ పట్టుకోవాలి. అక్కడ బ్యాన్ చేసి వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే ఈ కవర్లు తయారు కావు. కవర్లు తయారు కాకుండా ఉంటే సగం మనం ముందు తరాల వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతాం అక్కడ. అది ఓవరాల్గా అంటే 100 రోజుల పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారంటే? మార్కులు మాత్రం సాటిస్ఫాక్షనేనండి. మార్కులతో 50% చెప్పట్లేదు. ఎందుకంటే కంపల్సరీగా ఇంటి దగ్గర చేసే దమ్ము ఉంది మెయిన్. అందులో కూటమి ప్రభుత్వం 3 కలిశారు కాబట్టి తప్పకుండా మనకి, మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని, రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అక్కడ మొన్న రీసెంట్గా వరదలు వచ్చాయి కదండి విజయవాడలో, ప్రభుత్వ పాత్ర అంటే సర్వీస్ చేయడంలో, హెల్ప్ చేయడంలో 100% ఒక పద్ధతి గలవాడు ఎవడైనా సరే దాన్ని విమర్శించడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదండి అక్కడికి. కాకపోతే ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమందికి అందకపోవచ్చు, అది కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్క మంత్రులే కాదు, అందరూ కూడా వ్యవస్థ అంటే ఉద్యోగస్తులు కూడా కొంచెం గట్టిగా దృష్టి పెట్టి, అయ్యో మనం ఇక్కడ మంచి చేస్తే వాళ్ళు దెబ్బతిన్నోళ్ళు వాళ్ళు కొంచెం కోలుకుంటారు అనే ఒక ఇంగిత జ్ఞానం వాళ్ళలో కూడా ఉండాలి. అక్కడ ఉంటేనే అది సక్సెస్ అవుద్దండి అక్కడిది. అది సంగతి.